లేచినాడురా సమాధి గెలచినాడురా లేతుడని సాజెప్పిరాతో లేతుడని సాజెప్పిరాతో ఏకనముడర వేరునట్టు ఏకనముడర వేరునట్టు లేచినాడురా సమాధి గెలచినాడురా భద్రముగ సమాధి పైన ముద్ర వేసిరి భద్రముగ సమాధి పైన ఎంతరాత్రి ఉంచిరి బదులు ముద్ర వేసి రాత్రి అంతా ముద్ర వేసి రాత్రి అంతా నిద్రలేక కావలి ఉన్నా నిద్రలేక కావలి ఉన్నా లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా వేసి ఆ రోమా సామ్రాజ్యం కావలి వారు రాత్రి అంతా కావలి కాశారు కానీ వారి కావలి కాసిన వారి యొక్క దర్శనాలు విఫలమైపోయాయి. స్తోత్రం చెప్పాలా? అదే రోమా ప్రభుత్వం కాదు, రోమా చట్టం కాదు, రోమా సామ్రాజ్యం కాదు, ఆయనే సామ్రాజ్యాన్ని గుర్తించిన రాజు. స్తోత్రాలు. చట్టాన్ని గుర్తించింది దేవుడు, చట్టాన్ని రాపించింది దేవుడు. ఆయన ముందు మరొక చట్టము రోమా సామ్రాజ్యం తీసుకొచ్చి వంటకలు వేసి సమాధిని బిగిస్తే ఆ చట్ట ప్రకారం అది బంధించబడి ఉంటుందా? ఎందుకు తెలుసా? ఆయన ఎవరంటే యుగ యుగములకు సజీవుడైన దేవుడు, యుగములకు సజీవుడైన దేవుడు ఆయన. కోరహు కుమారుల కీర్తన గ్రంథం ఎప్పుడు రాశారు? 2000 సంవత్సరాల తర్వాత. అప్పుడు రాస్తున్నాడు కోరహు కుమారుడు ఎవరంటే జీవము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పాలా? అప్పటికి దేవుడు మనిషి కుమారుడిగా లోకానికి రాలాయన. యేసు ప్రభు వారు పుట్టక మునిపే 2000 సంవత్సరాల క్రితమే, ఇంచుమించు 2000 సంవత్సరాలకు ముందే కోరహు కుమారుడు రాస్తుంటున్నారు, జీవము కలిగిన దేవుని చూడటానికి నేను తృష్ణగొనుచున్నాను. ఇలాంటి జీవము కలిగిన దేవుణ్ణి జీవము లేని సమాధిలో ఉంచగలుగుతారా? ఉంటాడా? ఉండగలుగుతాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపోస్తలులలో ఉన్న లేక యేసుప్రభు శిష్యులలో ఉన్న ఒక ఆయన గురించి మనము ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో ఒక మనం చూస్తాము. ఆయన పేరే సీమోను చుట్టున్న పేతురు. అనేకులు యేసు ప్రభువు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. ఏమైనా మాట్లాడుకుంటుంటారంటే కొందరేమో బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటారు, కొందరు ఏమనుకుంటారంటే ఏలియా అనుకుంటారు, కొందరు ఏమనుకుంటారంట ఇర్మియా అనుకుంటారంట, ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు ప్రవక్తలు అనుకుంటున్నారు. రకరకాల యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. మనకు ముగ్గురు దేవుడు లేదు, ఒక దేవుడే. స్తోత్రం చెప్పాలి. ఒక్కోసారి దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఒక్కోసారి ఏకత్వం అయి ఉన్నాడు. త్రిత్వం ఏమై ఉంది? తండ్రి కాలములో తండ్రిగా ఉన్నాడు, కుమారుడి కాలములో కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ కాలములు పరిశుద్ధాత్మగా ఆయా కాలాల బట్టి ఆయన ఈ లోకములో మనుషులకు ప్రత్యక్షమయ్యాడు. అంతేగాని ముగ్గురు దేవులు మనకి ఒకే ఒక దేవుడు. ఇదిగో ఒక వస్తువును తయారు చేసిన వాడు ఒక్కడే ఉంటాడు. 4 లక్షల మంది 10 లక్షల మంది లేదు. ఉండేది 90 చెప్పండి. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఉన్నవాడు ఒక్కడే, యేసయ్య ఆయనే. వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. కొందరు ఏమంటారు ఏలియా మరణాన్ని రుచి చూడకుండా కొనిపోబడ్డాడు కాబట్టి ఇదిగో ఈయన కూడా అలాగ వచ్చాడని ఏలియా అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు ఇర్మియా అనుకుంటారు. మరి కొంతమంది ఏమనుకుంటారు ప్రవక్త అనుకుంటారు. ఇంకో కొంతమంది ఏమనుకుంటారు బాప్తిస్మం ఇచ్చు యోహాను అనుకుంటారు.
యేసయ్య అంటాడు, పేతురు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నువ్వు నాతో ఉన్నావుగా, నువ్వు చేపలు వచ్చుకుంటుంటే వచ్చి నీ దగ్గరికి నన్ను వెంబడించుకొని నేను పిలుచుకొని వచ్చా. నువ్వు నన్ను చూస్తున్నావుగా, 3.5 సంవత్సరాలు నాకు అంతే ఉన్నావుగా, నేను చేసే అద్భుతాలు చూస్తున్నావుగా, నేను చేసే మహాక్ష కార్యాలు, నేను బోధించే బోధ అన్ని నువ్వు చూస్తున్నావుగా. ఎన్నేళ్ళు పేతురు యేసయ్యతో ఉన్నాడు? 8 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాలు యేసుతో కూడా శిష్యుడు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, అన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు పేతురు అడిగితే పేతురు ఏమంటున్నాడు? నీవు చెప్పాలి ఏమంటుంది తెలుసా? నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. కొట్టు చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చేపలు పెంచేవాడు. ఈయన విజ్ఞాన శాస్త్రి కాదు, భగవద్గీతం చదివినడు కాదు, శాస్త్రవేత్త కాదు, భూగోళం చరిత్ర చదివిన శాస్త్రవేత్త. ఇంకా చెప్పాలంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా కాదు. యేసయ్యకి స్తోత్రం చెప్పాలా? దేవుడు మాట్లాడితే, దేవుని ఆత్మ నిలువడానికి వస్తే అప్పుడు మీ దుర్దశ బాగా కడగబడద్ది. ఈ చెవు ఏం చేయాలా? కడగబడాలా. ఇదిగో టూత్ పేస్ట్ వేసి కడగడం కాదు, విలువైన పేస్ట్. దేవుడు మనలోనికి వస్తాడు. ఇప్పుడు సమస్తము ఏం చేయబడదు? కడగబడదు. తొలగిపోతాయి. చెవిలో ఉన్నప్పుడు గుబిలి నీళ్ళ పైపు పెట్టి కొడతారు, ఆ గుబిలంతా బయటకు వస్తుంది. అది నేల పైపు పెట్టేది అదే కదా. ఆ పైపు పెట్టి చెవులో పెట్టి కొడితే లోపల గుబిలంతా బయటకు వస్తే ఇప్పుడు దుమ్ములు పడే చెవులన్నీ చక్కగా వినపడతాయి. యేసయ్య స్తోత్రం. అలాగనే మన చెవులు, మన నోరు, మన చేతులు, మన చూపులు, మన కళ్ళు ఇవన్నీ కడగబడాల. ఏటితో కడగబడాలంట? గొర్రె పిల్ల రక్తములో కడగబడాల. స్తోత్రం. గొర్రె పిల్ల రక్తములో కడగబడాలి. గొర్రె పిల్ల రక్తములో ఉదక స్నానం చేయబడాల. గొర్రె పిల్ల రక్తములు ఎవరు ఉదక స్నానం చేయబడతారు? వారందరికీ తెల్లని వస్త్రాలు దేవుడు ధరింపజేస్తున్నాడు. మలినమైన వస్త్రం ఉంది, ఇప్పుడు మలినమైన వస్త్రం తీసివేయబడి ప్రశస్తమైన వస్త్రాన్ని దేవదూత ధరింపజేసిందంట. ఎలాంటి వస్త్రము? ప్రశస్తమైన వస్త్రం, శ్రేష్టమైన వస్త్రము, తెల్లని వస్త్రము. ఇప్పుడు తెల్లని వస్త్రం యేసుకేలు మీద ఉంది కాబట్టి దేవుడు యేసుకేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, యేసుకేలు గ్రంథము 2వ అధ్యాయము వచ్చు. మన పుత్రుడా, నీవు బ్రహ్మం దండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు నీవు వారికి తెలియజెప్పము. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ముందు నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు అంగీకరించకపోయినా, నీ చెవులలోనికి అవి ప్రవేశించకపోయినా, నీ హృదయంలోనికి చేర్చుకోకపోయినా, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటాడు? వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. ఆయన చెప్పాడు, నేను తెలియజేస్తా ఉన్నా మీకు, అంతే. ప్రభు చెప్పమన్నాడు, నీకు చెప్తున్నా. పరిశుద్ధాత్మ నీకు బోధించమన్నా నేను బోధిస్తున్నా. నువ్వు వింటావు, విని మీరు ముందుకుంటావు, వినకుండా శిక్ష తెచ్చుకుంటావు. అది నీ చేతిలో ఉంది. మరణము జీవము నీ ఎదుట పెట్టి ఉన్నాను. ఏది కావాలో ఈ రాత్రి నువ్వు కోరుకో. స్తోత్రం చెప్తున్నాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి మధ్య ఉన్నామంట? బ్రహ్మందరి చెట్లలో, బ్రహ్మాండాన్ని చెట్లలో ఉన్న ముళ్ళ తుప్పలలోనూ తిరుగుతున్నావు. ఇంకొక మాట అంటాడు, తేళ్ల మధ్య ఉన్నావు. ఎవరి మధ్య నివసిస్తున్నావు నీవు? సంఘంలో ఉన్న స్త్రీలు ఎవరు తెలుసా? ఎబ్రీ స్త్రీలు. సంఘంలో ఉండడంలో స్త్రీలు ఏ స్త్రీలు అంటే వాళ్ళు స్త్రీలు అంటే వాళ్ళుగా. సంఘంలో ఉన్న బిడ్డలు ఎలాంటి స్త్రీలుగా ఉండాలంటే స్త్రీలాగా ఉండాలి. దేనికి స్తోత్రం చెప్పాలా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలా? రక్తంలో వస్త్రాలు ఉతుక్కుంటే కదా వస్తాయమ్మా? రక్తం ఎర్రగా ఉంటుంది,
ఆ రక్తములు బట్టలు ఉతుక్కుంటే ఏ కలర్ వస్తాయి? ఎర్రంగానే రావాలా. ఆ రక్తములు ఆ వస్త్రాలు ఉతుక్కుంటే ఏ కలర్ రావాలా? బట్టలు ఎర్రంగానే రావాలా, రెడ్ కలర్ రావాలా. అయితే ఇప్పుడు ఈ వస్త్రాలు ఎలా ఉన్నాయంట? తెల్లగా ఉన్నాయంట. అది యేసుక్రీస్తు ప్రభు రక్తములో ఉండే ఒక విశేషము. యేసుకి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నీ పాపములు ఎర్రనిపోయినా, నీ పాపములు యెషయాలో రాయబడుతున్నమాట, చదవరాసుకుని గమనించండి. నీ పాపములు ఎర్రగా ఉన్నా ఇదిగో నీ పాపములు నేను కడిగి ఇమ్మమ్మ కంటే తెల్లగా మారుస్తానన్నాడు నా దేవుడు. యేసుకి స్తోత్రం చేద్దామా? గొర్రె పిల్ల రక్తములో ఎవరు ఉదక స్నానము చేయబడతారు, గొర్రె పిల్ల రక్తములో ఎవరు కడగబడతారు, గొర్రె పిల్ల రక్తములో ఎవరు శుద్ధీకరించబడతారు, గొర్రె పిల్ల రక్తములో ఎవరు పవిత్రపరచబడతారు, గొర్రె పిల్ల రక్తములు ఎవరి పాపములు పరిహరించబడతాయో, గొర్రె పిల్ల రక్తములు ఎవరు పాప నివారణగా చేసుకుంటారు, వారు జీవితము తెల్లని వస్త్రముల వలె, వారు పరిశుద్ధుల వలె కనబడతారు దేవుని దృష్టికి. యేసుకి స్తోత్రం చెప్పాలా? ఇక వారి శరీరం మీద మలినమైన వస్త్రం ఉండదు. ఒకరోజు యేసుకేలుతో మాట్లాడటానికి దేవదూత దిగి వస్తుంది. యేసుకేలుతో దేవుడు మాట్లాడాలని వస్తే, యేసుకేలు మంచి వ్యక్తి, ఇలాంటి ప్రవక్తతో యేసుకేలుతో దేవుడు మాట్లాడాలని వచ్చినప్పుడు దేవుడు చూస్తే యేసుకేలు బాగానే ఉన్నాడు, కానీ అయితే యేసుకేలు మీద ఏ వస్త్రం పడిందంట? యేసుకేలు మీద ఏ వస్త్రం పడిందంట? మలినమైన వస్త్రం పడిందంట. యేసుకేలు, నేను నీతో మాట్లాడాలని ఉంది, నేను నీతో మాట్లాడాలని ఆశ ఉంది యేసుకేలు. అయితే నీకు నాకు ఒక అడ్డు వస్తుంది. ఏంటి ఆ అడ్డు అంటే, నీ మీద మలినమైన వస్త్రం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తములు మనం ఉతకబడ్డామంటే, గొర్రెపిల్ల రక్తములు మనం శుద్ధీకరించబడామంటే, ఆ తెలుపు ముందు ఏమో కూడా పనికిరాదు. యేసుకి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆగిగా మాట్లాడు, ఏమమ్మ కంటే తెల్లగా నన్ను మార్చు. ప్రార్థన చేస్తాడు దావీదు. ప్రభువా, నువ్వు నన్ను హిస్సోపుతో కడిగి ఏమమ్మ కంటే తెల్లగా నన్ను మార్చు. యేసుకి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ యేసయ్యా, నన్ను పరిశుద్ధ పరచుమయ్యా, పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నన్ను పరిశుద్ధ పరచుమయ్యా, పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుమయ్యా, పరిశుద్ధ యేసయ్యా. దావీదు యేసే పాదాల దగ్గర పోయి అడుగుతాడు, ప్రభువా, అది హిస్సోపుతో కడిగి హిమమ్మ కంటే తెల్లగా నన్ను మార్చు. ఈ పాపములు ఎర్రనివైన, ఈ పాపములు చీకటి వలె కల్మషముతో ఉన్న, ఇదిగో ప్రభు కడిగితే మనల్ని హిమమ్మ కంటే తెల్లగా ఆయన మార్చగలడు.
యేసుకేలుతో దేవుడు మాట్లాడాలనుకుని దిగి వస్తాడు. ఇప్పుడు యేసుకేలు మీద ఏముందంటే మలినమైన వస్త్రం ఉంది. నేను నీతో మాట్లాడాలంటే యేసుకేలు నీ మీద ఉన్న మలినమైన వస్త్రాన్ని తీసివేయి. నీ మీద ఉన్నప్పుడు మలినమైన వస్త్రం ఉంది. నీతో దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు అంటే, దేవుడు నీకు ఎందుకు ప్రత్యక్షం అవడం లేదంటే, ఎందుకు ప్రార్థనకు జవాబు రావడం లేదంటే, ఎందుకు దేవుడు నీతో మాట్లాడడం లేదు, లేఖనాలు ధ్యానించలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను, సత్యమైన మార్గంలో నడవలేకపోతున్నాను, ఆత్మీయమైన జీవితంలో లోతుగా వెళ్ళలేకపోతున్నాను అంటే నీ మీద మలినమైన వస్త్రం ఉంది. మలినమైన వస్త్రం ఉంది. ఇదిగో నిన్ను లోతుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపరిచేది ఏంటంటే మలినమైన వస్త్రము. స్తోత్రాలు. హల్లెలూయా. ఎవరి మీద మలినమైన వస్త్రం ఉంటుందో వారు దేవుని మాట వినలేరు. ఎవరి మీద మలినమైన వస్త్రం ఉంటుందో వారు దేవుని స్వరాన్ని వినలేరు. అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఏమంటాడంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఎవరు వింటారు? చెవులు ఉన్నాయి, నీకు లేవని కాదు. చెవులు ఉన్నాయి, నీకు లేదని కాదు. అయితే ఎందుకు వినలేకపోతున్నాము అని అంటే, ఇదిగో ఆ చెవులు దేవుని స్వరాన్ని వినలేక లోక స్వరాన్ని వింటున్నాను కాబట్టి, దేవుని స్వరము విననివ్వకుండా నీ చెవులకు ఏదో ఒక చెవి అడ్డు, ఏదో ఒక మందము, ఏదో ఒక అభ్యంతరం వస్తూనే ఉంది. నేను ఉదయ కాలం చెప్పాను, ఆయన మహిమను చూడలేకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రం ఏం చేసిందంట? దేవుని మహిమ మందిరంలో నిండి ఉంది. మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవాలయంలోకి వెళ్ళగా దేవాలయం అంతా తేజస్సుతో దేవుని మహిమతో నిండి ఉన్నది. అది మోషే చూడగలిగాడు. యేసుకి స్తోత్రాలు. అనేకులు ఆ మహిమను చూడనివ్వకుండా యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట? అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలని అలాగునే ఈరోజు ఇదిగో దేవుని మాటలను విననివ్వకుండా, అక్కడ చూడనివ్వకుండా, ఇక్కడ విననివ్వకుండా నీ మీద ఏముందంట? మలినమైన వస్త్రం. దేవుడు అక్కడ వేసుకోవు, నువ్వు చక్కగా నిలబడు, వేసుకే గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలయును. యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పాలా? నువ్వుసారి గట్టిగా స్తోత్రం చెప్పాలా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యేసుకేలుతో చక్కగా నువ్వు నిలబడితే దేవుడు మాట్లాడతాడు. చెప్పాలా? దేవుడు ఇప్పుడు మాట్లాడతాడు. చక్కగా నిలబడ్డాడు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వేం చేయాలా? చక్కగా నిలబడాలా? స్తోత్రం చెప్పాలా? నువ్వు గట్టిగా స్తోత్రం చెప్పాలా? దేవుడు వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడడం లేదు, నీకు దర్శనాలు రావడం లేదు, నీకు ప్రవచనాలు రావడం లేదు, నీకు ప్రార్థన రావడం లేదు, నువ్వు ప్రార్థన చేయడం రావడం చేత కాలేదు, బైబిల్ చదవడానికి చేత కాలేదంటే నువ్వు చక్కగా నిలబడితే నా దేవుడు నీతో మాట్లాడతాడు. యేసయ్యకి స్తోత్రాలు. హల్లెలూయా. నిలబెడితే యేసు ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన ఎందుకో తెలుసా? ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయని చెట్టు నీవు కావు, మాట్లాడని రాయని చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. అయ్యా, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. అయితే మాట్లాడాలంటే ప్రపంచున్నాడు చక్కగా నిలబడు. ఆదివారం చర్చిలో అడుగు, సోమవారం నుంచి శనివారం దాకా ఇంకా అడిగాడు. ఎక్కడ నిలబడుతున్నారు? ఎవరి ముందు నిలబడుతున్నారు? ఏ స్థలంలో నిలబడుతుంటున్నారు? ఎక్కడ నీ పాదాలు ఎక్కడికి పరుగెత్తుతున్నాయి? దేవుడు మాట్లాడాలంటే మరి ఎలాగ మాట్లాడతాడు? పాపము చేయటానికి వారి పాదములు పరుగెత్తుతున్నాయి అంట. రాయబడి ఉంది, పాపము చేయటానికి వారి పాదాలు ఏం చేస్తున్నాయి? పరుగెత్తుతా ఉంటాయి. నీ స్వభావంలో, నీ ప్రవర్తనలో చక్రాలు ఉండేది, చక్ర కొడతా ఉంటుంది. తిమస్కత్వం ఉంటుంది వాళ్ళలో. చంచల హృదయం, చంచలత్వం. దేవుడు అందుకే అంటాడు, యేసుకేలు చక్కగా నిలబడము,
నేను నీతో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఆత్మ ఆలోనికి వచ్చి నన్ను నిలవరించను. గట్టిగా యేసుకి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. నువ్వు నిలబడితే దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఇదిగో నీలోనికి ఏమొస్తుందట? ఆత్మ. దేవునితో వినాలని నిలబెడితే, ప్రభునితో మాట్లాడితే, ఇదిగో దేవునితో ఎవరెవరు మాట్లాడతాడు, దేవుడు ఎవరితో మాట్లాడతాడు, వారందరూ ఏమంటుంది తెలుసా? దేవుని ఆత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది, పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నేను సర్వసత్యములోనికి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి పాస్టర్ కాదు, ప్రవక్తలు కాదు, బోధకులు కాదు. ఇదిగో ఈరోజు వాక్యం చెప్పి నేను కాదు నిన్ను సర్వసత్యంలో నడిపించేది, నన్ను సర్వసత్యంలో నడిపించేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మమ్మల్ని దేవుడితో మాట్లాడతాడు. నీవు దేవుని మాటలు వింటే పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది. అప్పుడు నిన్ను ఎవరు నడిపిస్తారు? యేసయ్య స్తోత్రం చెప్పాలా? నేను నడిపిస్తే నువ్వు పడిపోతావు, నేను నడిపిస్తే నువ్వు చెడిపోతావు, నేను నడిపిస్తే నీ జీవితం బాగుపడదు, నేను నడిపిస్తే నువ్వు నిలబడలేవు, నేను నడిపిస్తే నీ జీవితం ఆత్మీయంగా కట్టబడలేదు. నీలోనికి పరిశుద్ధాత్మ రావాలా? ఆ పరిశుద్ధాత్మ నడిపించగలిగినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ నడిపింపును నిలబడగలిగినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీ గైడెన్స్ గా ఉండి నేను గైడ్ చేస్తూ ఉన్నట్లయితే, ఇదిగో నీ పాదములు ఎక్కడ కూడా త్రుటిల్లవు. యేసయ్యకి స్తోత్రం చెప్పాలా? నీ పాదాలు ఎక్కడ కూడా తడబడవు, నీ పాదాలు ఎక్కడ కూడా చెడియవు, నీ పాదాలు ఎక్కడ కూడా ఇదిగో నీ పాదాలు ఎక్కడ కూడా జారిపడవు. ఎందుకు తెలుసా? నిన్ను నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మని నడిపిస్తూ ఉంటుంది. యేసుతో దేవుడు మాట్లాడినప్పుడు నిలబడ్డామంటే నిలబడ్డాడు. యేసుకేలు నిలబడమంటే నిలబడ్డాడు. ఇప్పుడు నిలబడిన తర్వాత దేవుని మాట విన్నాడు. పరిశుద్ధాత్మ యేసుకేలునికి వెళ్ళింది. ఇప్పుడు యేసుకేలుతో ఏమంటాడు తెలుసా? అప్పుడు నాతో మాట్లాడిన వాడిని యేసయ్యకి స్తోత్రం చెప్పాలా? నిలబడ్డాడు, దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఏమి వినగలుగుతున్నాడు? ఇప్పుడు శివుడు లేదు, అప్పుడు ఏం లేదు, తురద శివుడు లేవు. విద్యలేని పామరుడుగా ఉన్న పేతురు అంటున్నాడు, అయ్యా నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయినా. అది అక్కడ ఎన్ని విషయాలు పేతురుకు దేవుడు బయలుపరిచాడు చూడండి. అక్కడ ఏమంటాడు? ఒకటి, నీవు సజీవుడవి, నువ్వేమో సజీవుడు. రెండోది ఏమంటాడు? దేవుని కుమారుడు. మూడోది ఏమంటున్నాడు? క్రీస్తు. అంటే క్రీస్తు అనగా అభిషిక్తుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఇప్పుడు నీవు ఏమనుకుంటున్నావు యేసు గురించి? ఈ రాత్రి నీవు యేసు గురించి ఎలాగ ఉద్దేశిస్తున్నావు, ఎలాగ నమ్ముతున్నావు, ఎలాగ విశ్వసిస్తున్నావు, ఎలాగా ఆయన మీద నిరీక్షణ కలిగి ఉన్నావు? ఈరోజు అడిగే ప్రశ్న యేసయ్య ఆయన సమాధి నుంచి లేచే రోజు కాబట్టి ప్రార్థన నేను వచ్చాను అనుకుంటా. మాల మనసుకున్నావు, రక్షించుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధుడుగా దేవుడిని అంగీకరించాడు. ఆయన బిడ్డగా నువ్వు అంగీకరించబడ్డావు. యేసయ్యకి స్తోత్రం చెప్పాలా? ఈరోజు తెల్లగా వస్త్రము ధరించుకోగలిగిన బట్టి కేవలము దేవుడు మనకు అనుగ్రహించిన అనుగ్రహం ఇది. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తెల్లని బట్టలు ధరించుకున్న దేవదూతల వలె దేవాలయంలో కూర్చొని దేవుడిని ఆరాధించగలుగుతున్నామంటే ఇది దేవుడిచ్చిన సహవాసం. ఇది తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారి గురించి ప్రకటన గ్రంథంలో ఉంటున్న యోహాను భక్తుడు పద్మసు దీవులో ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత దర్శనమిచ్చి ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారి గురించి మాట్లాడతాడు ఆయన. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటారంటే, అయ్యా 11వ వచనము, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు? అందుకు నేనయ్యా నీకు తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తము తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. యేసయ్యకి స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్పాలా?
వీరు దేనితో వాళ్ళ వస్త్రాలు తెలుపు చేసుకున్నారంట? గొర్రె పిల్ల. ఇదిగో వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని వచ్చారే. ఈరోజు ఒక తెల్ల బట్టలు వేసుకుని పోయి యోగ్యత ఎవరికి ఉండదంటే దేవుని బిడ్డలకి తప్పక ఆ ధైర్యము, ఆ విశ్వాసము, ఆ సిగ్గు లేకుండా తెల్ల బట్టలు ధరించుకుని రాగలిగారంటే ఎవరు తెలుసా? నిజంగా దేవుడు నమ్మినలకు మాత్రమే ఆ ధైర్యం వస్తుంది. తెల్ల బట్టలు వేసుకోవడానికి అందరికి ధైర్యము చాలా. గొర్రె పిల్ల రక్తములో ఎవరైతే తమ పాపములు కడుక్కుంటారో, ఎవరైతే గొర్రె పిల్ల రక్తములు వారి పాపములు కడగబడతాయో, ఎవరు గొర్రె పిల్ల రక్తములు వారి పాపములు శుద్ధీకరించబడతారు, వారు ధైర్యముగా దేనికి చెడేక వారు తెల్లని వస్త్రములు ధరించుకోగలుగుతారు. యేసయ్యకి స్తోత్రం చూద్దామా? ఈ పెద్ద కూడా అదే అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళందరూ ఎవరు? దేవదూతల వలె తెల్లని వస్త్రము ధరించుకొని వచ్చుచుంటున్నారంటే వీరు గొర్రె పిల్ల రక్తమును తమ వస్త్రములను ఉతుకుకున్నవారు.